నా గురించి నేను చూసుకుంటాను హరి. అసలు నువ్వు చేసిన పనేంటి? ఆ యాసిన్ గాడిని నువ్వెందుకు కొట్టావు? నీకెలా తెలుసు? వాడు నేరుగా ఊర్మిళ దగ్గరికి వచ్చే చెప్పాడు. ఎవరికి చెప్తావో చెప్పుకో అన్నావాడు కదా. అవును, చెప్పమన్నాను. చెప్పనివ్వు. ఆమె ఈ హోటల్ దగ్గరికి వస్తానంది. అనవసరంగా ఆమెను ఎందుకు రెచ్చగొడుతున్నావు? నువ్వెంత తెగించావో నేను అంతే తెగించాను యశోద. ఏం జరుగుతుందో చూద్దాం. రానివ్వు. ఊర్మిళ ఒక్కడుగు బయటికేస్తే తన బలం ఏంటో మనకి తెలుస్తుంది, మన బలం ఏంటో తనకి తెలుస్తుంది. ఏదేమైనా నీ బిడ్డ నీకు దక్కేలా చేస్తాను. అప్పటి వరకు నేను ఈ విషయంలో తగ్గను. ఆవిడ్ని ఎదిరించే వాళ్ళం మనం ఒకళ్ళు ఉన్నామని తెలియాలి. హరి, ఏమైంది నీకు? ఎందుకింత ఆవేశపడుతున్నావు? కొంచెం నిదానంగా ఆలోచించు. లేదు యశోద, నేను ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నక్కి నక్కి భయంతో మనం చేసే ప్రయత్నాలు వద్దు. కుంభస్థలాన్ని కొట్టాలంటే ఎదురుగా వెళ్లాల్సిందే. సరంగి, నువ్వు సిద్ధంగా ఉండు. మనం ఊర్మిళతో యుద్ధం చేయబోతున్నాం. అది అంత తేలికైన విషయం కాదు.